నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒకే రోజు దురంధర్ మూవీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయింది. ఇది అందరికీ తెలుసు. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా దురంధర్ మూవీకి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కొంచెం తగ్గింది అనే వార్త అయితే హల్చల్ చేస్తుంది ప్రెసెంట్. అయితే దీనిలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ గానీ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ముందు దురంధర్ 2 మూవీ చూసారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అయితే చూడలేదు, ఎలాంటి రివ్యూ కూడా పెట్టలేదు. సో దీని మీద అందరూ కూడా రివ్యూస్ పెట్టారు, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఏంటి అసలు ఏం కాంట్రవర్సీ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య, ఈ వార్ ఏంటి అసలు? సో ఇదంతా తెలుసుకుందాం సార్. నమస్తే సార్. నమస్తే సౌర్య. చెప్పండి సార్. అంటే ఏంటి అసలు, అంటే ఏదైనా కాంట్రవర్సీ వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఒక ఫెవికల్ లింక్ ఏదైనా కాంట్రవర్సీకి సంబంధించి ఉందా అనుకోవచ్చా? హెల్దీ లింక్ కాకుండా అల్లు అర్జున్ గారికి కానీ చిరంజీవి గారి ఫ్యామిలీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ కాదు కదా. అంటే చిరంజీవి తోటి పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకునే అంత స్థాయి అల్లు అర్జున్ది కాదు కదా. కాకపోతే కొన్ని భేదాభిప్రాయాలు లేదంటే మనస్పర్ధలు అటువంటివి ఉన్నాయేమోనని మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ పరిణామాలు అవి చూస్తూ. ఇవన్నీ ఒకటి చూస్తూ ఉంటే కాదు, ఇది ఒకటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మన తెలుగు రాష్ట్రాల్లో దురంధర్ 2 సినిమా పోటీ కాదు. ఒకే రోజు రిలీజ్ పక్కన పెడితే అది వేరు, ఇది పోటీ కాదు. నార్త్ ఇండియాలో ఆ సినిమాకి అఫ్ కోర్స్ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. కానీ మన తెలుగులో అంటే తర్వాత రెండో రోజు మూడో రోజు ఏదైనా ఎలా ఉంటది ఏంటి అన్నది పక్కన పెడితే మొదటి రోజు అయితే ఉస్తాద్కి దురంధర్ అనేది పోటీ కాదు. జనరల్ ప్రియారిటీ దీనికే. అల్లు అర్జున్ గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారంటే 2 సినిమాలు ఒకేసారి విడుదలైనవి. ఇప్పుడు హైదరాబాద్ లో ఆయనకి 2 థియేటర్లు ఉన్నాయి. అమీర్పేటలో ఒకటి ఉంది, రీసెంట్ గా కోకాపేటలో ఒక థియేటర్. కాబట్టి ఈ 2 సినిమాలు కూడా ఇక్కడ అక్కడ ఇటు అమీర్పేటలో కోకాపేటలో కూడా ప్లే అవుతుంటాయి. అయితే అందులో దురంధర్ 2 సినిమా చూడడం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడకపోవడం, అంటే ఒకవేళ చూసినా కూడా దాని గురించి మాట్లాడకపోవడం, చూసేయడం మనకు తెలియదు. కానీ దురంధర్ 2 సినిమా గురించి ఆయన చాలా అద్భుతంగా సినిమా చాలా బాగుంది అని చెప్పి హీరోని పొగుడుతూ, డైరెక్టర్ ని పొగుడుతూ, ఈవెన్ అక్షయ్ ఖన్నాని వీళ్ళందరినీ పాయింట్ టు పాయింట్ లాగా డీటెయిల్డ్ గా ఒక రివ్యూ లాగా, మినీ రివ్యూ లాగా పెట్టాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. అంతవరకు బానే ఉంది. ఆ సినిమా గురించి అందరూ కూడా చాలా పాజిటివ్ గా చెప్తున్నారు. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా 100 షోలేలా పెట్టు జస్ట్ ఒక లైన్ అని చెప్పి 1 లైన్ రివ్యూ ఇచ్చాడు. అంటే ఒక్క సినిమానే, షోలే అంటేనే ఒక ఐకానిక్ సినిమా, మన ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ లాంటి సినిమా. అటువంటిది 100 షోలేలు కలిపితే ఒక దురంధర్ అని చెప్పి దురంధర్ 2 అని చెప్పడం ద్వారా ఆ సినిమా ఒక రేంజ్ లో ఉందని చెప్పకుండానే ఆయన చెప్పాడు. అలాగే మిగతా అందరూ కూడా ఆ సినిమా ఒక రేంజ్ లో ఉంది, పార్ట్ 1 కంటే కూడా చాలా బాగుందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఓకే. కానీ అల్లు అర్జున్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏం మాట్లాడకుండా ఈ సినిమా గురించి పనిగట్టుకొని దాన్ని పొగడ్డం అనేది డెఫినెట్ గా ఫ్యాన్స్ ని హర్ట్ చేసే ఇది. కాబట్టి దాని గురించి ఎక్కువ మంది కానీ ఇక్కడ ఏంటంటే తను ఇప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి నటుడు, హీరో కాదు. కాబట్టి అక్కడ అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే తను మాట్లాడకపోవడం బాగుండదన్న ఉద్దేశంతో కూడా తను మాట్లాడుండొచ్చు. కానీ వెయిట్ చేయొచ్చు, అంటే వెయిట్ చేయొచ్చు. అంతకుముందు దురంధర్ 1 గురించి కూడా అతను ట్వీట్ చేశాడు. బట్ ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఇప్పుడు ఇది కూడా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు రిలీజ్ అయిన సినిమా కాబట్టి ఇప్పుడు ఆగమేఘాల మీద ఇప్పుడే అర్జెంట్ గా ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా డెఫినెట్ గా దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని మనం నిశ్చితంగా పరిశీలిస్తే కొన్నిదిల అల్లు ఫ్యామిలీల మధ్య దూరం అయితే నెమ్మదిగా క్రమంగా జరుగుతుంది. ఆ దూరం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుందాం అని చెప్పి ఇటువైపు ఎవరు ఇది చేయట్లేదని చెప్పి మనకు అనిపిస్తుంది. అల్లు శిరీష్ ఫ్యామిలీ, అల్లు శిరీష్ మ్యారేజ్ సంబంధించి కూడా అంటే మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. దానికి ముందు జరిగినటువంటి ఈవెంట్ కి ఆయన రాలేదు. అంటే జనరల్ గా ఆ ఫ్యామిలీలో జరిగిన ప్రతి ఇంపార్టెంట్ దానికి కూడా ఆయన వెళ్ళాలి. వాళ్ళిద్దరూ అలా ఉండేవాళ్ళు. కృష్ణార్జున్ ఎంతో అనుబంధం వాళ్ళ మధ్య, అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి మధ్య విపరీతమైనటువంటి అనుబంధం అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఉదాహరణకి మొన్న అల్లు సినిమాస్
ఓపెనింగ్ ఫంక్షన్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చాడు, కానీ చిరంజీవి గారు వెళ్ళలేదు. వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ పెరుగుతున్నటువంటి ఇలా దూరాన్ని ఇంకా తగ్గించాలనే ఆలోచన కాకుండా ఇంకొంచెం వీలైతే పెంచుదాం అన్నట్టుగా అల్లు అర్జున్ వ్యవహార శైలి ఉందని మనకి అనిపిస్తుంది. అవును, ఇంకా ఆయన పెంచాలనుకుంటే ఇంకా ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయి ఇంకా వాళ్ళు ఇంకా డివైడ్ అంటే కాదు అంటే జరుపుతారు. యథా రాజా తదా ఇది కదా. అవును, సో మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో ఆయన అలా చేస్తున్నాడు అన్నది కొంచెం, అంటే ఇది ఇప్పుడు సరే, కాదు. అంటే ఇది మనం నిజానికి ఎట్లా తీసుకోవచ్చు? శౌర్య, ఇది ఎప్పుడు చెప్పన్ బ్రదర్ తో మొదలైంది. ఇది చెప్పన్ బ్రదర్ అనే ఒక చిన్న కామెంట్ తోటి మొదలైంది. అప్పటి నుంచి అలా మధ్యలో వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం ద్వారా దానికి ఇంక ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ లో ఒక ఇష్యూ కోసం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈయన కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటిస్తూ ఆయన ఛాంబర్కి వెళ్ళడం, ఇద్దరు హక్ చేసుకోవడం, దాంతో ఇంకా శుభం కార్డు పడిపోయిందని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ దూరం ఇంకా పెరిగేలాగా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటడం అనేది కొంచెం గందరగోళానికి దారితీసే విషయంగా మనం చెప్పాలి. సార్, అంటే మీ అనాలిసిస్ ప్రకారం జనరల్ గా దీన్ని మనం ఎట్లాగా క్రిటిసైజ్ చేయొచ్చు? అంటే అది ఒక ఈగోయిస్టిక్ ఫీలింగ్ అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ పరంగా అనుకోవచ్చా? దీని మధ్యలో అంటే అల్లు అరవింద్ గారు ఏమైనా ఆయన పాత్ర ఎట్లా, అంటే ఆయన పెద్దగా కలుపుకుపోవాలి ఇది కాదు అని ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఎట్లా తెలిసి అరవింద్ గారు భయంకరంగా నలిగిపోతున్నాడేమో అని అనిపిస్తుంది నాకు వాళ్ళ మధ్యన. ఎందుకంటే అంతకు ముందు చిరంజీవి గారు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ అరవింద్ గారు ఉండేవారు. అదే, కానీ ఇప్పుడు ఈవెన్ మనశంకర వరప్రసాద్ ఫంక్షన్స్ లో కూడా ఎక్కడ అరవింద్ గారు కనిపించలేదు. కానీ ఆయన సినిమా చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది, మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పి ఆయన బయట ఇవ్వడం తప్ప ఈ సినిమా సంబంధించినటువంటి ఫంక్షన్స్ లో ఎక్కడ కూడా అరవింద్ గారు కనిపించలేదు. అలాగే మొన్న మాట్లాడుతూ అల్లు సినిమాస్ దాని గురించి మాట్లాడుతూ ఆయన వాళ్ళ నాన్నగారిని తలుచుకున్నాడు, అల్లు రామలింగయ్య గారిని. తర్వాత ప్రముఖంగా ప్రస్తావించినటువంటి ఇది మెగాస్టార్ చిరంజీవి గురించి. కాబట్టి ఆయన అయితే ఈ పిల్లల కారణంగా ఇలాగా కుటుంబాల మధ్య కొంచెం ఇది జరుగుతుండడం అనేది ఆయన్ని చాలా బాధ పెడుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ ఏమవుద్దంటే ఒక దశలో పిల్లలు మనం చెప్పే మాట వినని స్టేజ్ కదా. అవును, అవును సార్. ఒకటి సార్, ఎంత గ్రోత్ ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగుంటే అంటారు కదా, అది సొసైటీ వరకే కాదు ఫ్యామిలీ కూడా అది వర్తిస్తుంది. కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా అవి దారి తీసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎందుకు అంటే అలా అని మనం పూర్తిగా అల్లు అర్జున్ కూడా మనం తప్పు పట్టలేము, ఎందుకంటే ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. అతను ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈవెన్ ఎలక్షన్ టైంలో ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. అక్కడ ఆయన ప్రచారానికి కానీ లేదంటే ఆయనకి మద్దతుగా ట్వీట్ చేయడం కానీ చేయకుండా ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి ఇంటికి వెళ్ళడం, అంటే ప్రచారం కోసం అని కాకుండా, అంటే ఇంకో 2-3 రోజుల్లో ఆ పోలింగ్ అనగా మరి పని కట్టుకుని అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ చెయ్యి ఊపడం అంటే ఏంటి, తనకు మద్దతు ప్రకటించడం అన్నట్టే కదా. అప్పుడు వివాదం అయింది. నిజానికి అప్పుడు కూడా అరవింద్ గారు నలిగిపోయాడు. ఎలా అంటే పాపం ఆయనేమో పిఠాపురం వెళ్ళాడు. అవును, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం కోసం ఆయన పిఠాపురం వెళ్ళాడు. ఇలాగా మరి ఎందుకు తండ్రికి కొంచెం ఇబ్బంది కలిగి, కొంచెం కాదు చాలా ఇబ్బంది కలిగించేలాగా అల్లు అర్జున్ ఎందుకు వ్యవహరిస్తున్నాడు? సైడ్ కూతురు ఒక సైడ్ కొడుకు కదా సార్, ఇప్పుడు ఆయనకి ఇద్దరు 2 కళ్ళు కదా. అవునవును, అంటే ముఖ్యంగా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం. అసలు అందరికి ఒక జలస్ ఉండేది, క్లోజ్ అసలు వీళ్ళిద్దరు. అదే అటువంటిది మరి ఇప్పుడు ఆ దూరం పెరిగేలాగా తగ్గించడం కాకుండా ఇంకా పెరిగేలాగా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక నిజంగా ఒక డిస్కషన్ పాయింటే. కానీ మరి ఏ బలీయమైనటువంటి కారణంతో అల్లు అర్జున్ అలా చేస్తున్నాడు అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి ఏకపక్షంగా మనం విమర్శించడం కానీ స్టేట్మెంట్ చేయలేము. బట్ మామూలుగా చూస్తే మాత్రం ఒక జనరల్ ఒక ఆడియన్ గా కావచ్చు, లేకపోతే ఒక దీనిగా చూస్తే మాత్రం అల్లు అర్జున్ చేస్తున్నది అంత కరెక్ట్ కాదేమోనని మనకు అనిపిస్తుంది. అంటే జనరల్లీ వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంది ఈయనకి వాళ్ళకి. రిలేషన్ పరంగా పోల్చుకున్నా ఈ వయసుల వ్యత్యాసం కూడా ఉంటుంది. పైగా కాదు, ఆయన చిరంజీవి గారి గురించి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని గురించి విపరీతంగా ఆయన మాట్లాడటం చూసాము. అవును,
ఆయన తర్వాత చిరంజీవి తర్వాతే నాకు మా నాన్నగారు కూడా అన్నట్టుగా ఆయన అవును. మాట్లాడిన వీడియోలు ఇప్పుడు మన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. అవును. మరి అటువంటిది ఎందుకని ఆయన అలా చేస్తున్నారు అన్నది చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు దురంధర్ 2ని ఆకాశానికి ఎత్తుతూ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం చూడకపోవడం అనేది పాయింట్ కూడా ఏమనకపోవడం. కొంచెం సింగిల్ అభిమానులకి నిజానికి చాలా ఇబ్బంది ఉమ్. కలిగించే విషయమే. అవును. కానీ చెప్పే కదా మరి వాళ్ళ ఆ కుటుంబాల్లో ఏం జరిగింది ఏంటి అన్నది మనకు తెలియదు. దాన్ని మరి అల్లు అరవింద్ గారు ఏ విధంగా ఆయన అపర చాణక్యుడు అని చెప్పి ఆయన్ని అందరూ అంటూ ఉంటారు. చెప్తుంటారు. అవును. మరి దీన్ని ఆయన ఏ విధంగా సాల్వ్ చేస్తాడు ఏంటి చేస్తారో అనేది మనం చూడాలి. ఫ్యాన్స్ అయితే వేచి అందరూ చూడాలి. మరి ఇద్దరు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కలిసిపోవాలనుకున్న వాళ్ళు చాలా అవును. మంది ఉంటారు. అవునవును. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఇండస్ట్రీలో వీళ్ళు ఇంకా పటిష్టం అయిపోతారు. అంతే ఆల్రెడీ కదా. ఇప్పటికే పటిష్టంగా ఉన్నారు. అవును బట్ అవును ఇదేంటంటే చిన్నగా హోల్ మొదలవుతుంది. మన వారధి అవును. వంతెనకి హోల్ నిజానికి మొదలవుతుందని. రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక మ్మ్. సినిమా చేయాలన్న ఆలోచన కూడా ఆయన అంటే చాలా ఉంది. చాలా మంది రైటర్స్ కి చెప్పడం, సబ్జెక్ట్ తయారు చేయించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరిగాయని వస్తాయనే చెప్తారు. అనుకున్నారు అందరూ. అటువంటిది వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలన్న గట్టి సంకల్పం కలిగినటువంటి మ్మ్. అరవింద్ గారు ఇప్పుడు అటువంటి పని దాన్ని ముందుకు తీసుకెళ్లే దానికి వీల్లేని విధంగా ఇప్పుడు ఈ జరుగుతుండడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. చూద్దాం సార్ ఏం జరిగింది. ఓకే సారీ థ్యాంక్ యూ సార్. రైట్.